పిల్లల విషయంలో తల్లిదండ్రులు మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా స్కూల్కు వెళ్ళొస్తున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్ పేరుతో వారిని ఇంటి నుంచి బయటకు పంపేలా చేస్తుంటారు. ఇది వారి మెదడును ఎదగనివ్వకుండా చేస్తుంది. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లల మెదడు అలసిపోతుంది. దాని నుంచి బయటపడటం కోసం బ్రెయిన్ బూస్ట్ ఫుడ్స్ అందివ్వాలి. పండ్లు, పల్లీలు లేదా బాదం వంటి వాటిని వారికి అందివ్వండి. దీనితో బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అవసరమైతే కాసేపు నాపింగ్కు అవకాశం ఇవ్వాలి. ఇలా నాపింగ్ చేయడం వలన బ్రెయిన్ తిరిగి యాక్టివేట్ అవుతుంది. ఆటలు కూడా బ్రెయిన్ను మరింత యాక్టివేట్ చేస్తాయి. అంతేకాదు, చిన్నారులు చదివే తీరు, గ్రహణ శక్తిని కూడా తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తుండాలి. ఈ విషయంలో వారిపై ఒత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుంది. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు మొదటి నుంచే శ్రద్ధ వహించాలి. స్కూల్లో ఏం చెబుతున్నారు, ఒకవేళ ట్యూషన్కి వెళ్తే అక్కడ వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పిల్లలకు అర్థమవుతున్నదా లేదా అని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలా కాకుండా పరీక్షల సమయంలో వారిపై ఒత్తిడి తీసుకొస్తే చదువు పట్ల వారికి ఉన్న శ్రద్ధ తగ్గిపోతుంది. మొదటి నుంచి గమనిస్తూ చదివిన వాటిని మననం చేయిస్తూ వాటిని రాయిస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు రాణిస్తారు.